గోరా ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం హక్కులు చట్టాలు అనే విషయం పైన అనేక విషయాలు దీనిలో చర్చించుకుంటున్నాం. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకున్నాం. గత 3 ఎపిసోడ్లోనూ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల గురించి తెలుసుకుంటాం. ఈ మానవ హక్కులు అనేవి మరి రాజ్యాంగరీత్యా ఎంతవరకు మనకి పొందుపరుచున్నాయి అంటే రాజ్యాంగబద్ధంగా మనకి అనుమతించబడ్డాయి. మనం చెప్పుకున్నాం కదా, చాలా విషయాలు మానవ హక్కులు అంటున్నాం, కానీ రాజ్యాంగరీత్యా వాటికి ఎటువంటి రక్షణ లేదు. కొన్నింటికే లేదు. ఈ దాంట్లో ముఖ్యంగా మానవ హక్కులు అనే విషయంలో మనకి రాజ్యాంగబద్ధంగా తెలిసేంటే ఫండమెంటల్ రైట్స్ అని మన కాన్స్టిట్యూషన్లో చేశారు. అంటే ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగరీత్యా మనకి ఇవ్వబడ్డాయి. వీటి మాత్రం భంగం కలిగితే సుప్రీంకోర్టుకి వెళ్ళి నేరుగా సుప్రీంకోర్టులో మన దానికి రక్షణ పొందవచ్చు. మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే చేయదు. అయితే ఇవి ఎలా ఉన్నాయి? మీరు ప్రాథమిక హక్కులను చెప్పేది మాత్రాన 100 పాళ్ళు అన్నీ ఉన్నాయనుకోకండి. అక్కడ కూడా ఎక్సెప్షన్స్, చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హక్కులని దాంట్లో వినడానికి మాకు చాలా బాగుంటాయి, కానీ చాలా ఎన్నో రకాలుగా దాంట్లో ప్రాథమిక హక్కుల్లో కూడా మళ్ళీ మినహాయింపులు ఉన్నాయండి. ఆ మినహాయింపులు ఏంటి, వేటి విషయంలో ఉన్నాయి, అసలు ప్రాథమిక హక్కులు ఏంటి, వాటి మినహాయింపులు ఏంటి ముందు మనం తెలుసుకోవాలి. అంతేగాని అయ్యో చదివేసి ప్రాథమిక హక్కు నాకు ఇచ్చేసారు అనుకుని ఇచ్చేసే కదా. అంచేత ఈ ప్రాథమిక హక్కులు అనే విషయం మీద మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. భారత రాజ్యాంగంలోని 3వ భాగం 3rd చాప్టర్లో ప్రాథమిక హక్కులకు సంబంధించినవి ఇవ్వబడ్డాయి. ఈ ప్రాథమిక హక్కులు అనేవి పౌర హక్కులు అనొచ్చు, లేదా మానవ హక్కులు అనిపించుకోవచ్చు. ఎందుకంటే కారణాలు ఏమిటికి పౌర హక్కులు మానవ హక్కులు అనే పదాలను రాజ్యాంగ నిర్మాతలు ఉపయోగించలేదు. అది గుర్తుంచుకోండి. ఫండమెంటల్ రైట్స్ అన్నారు, లేదా ప్రాథమిక హక్కులు అన్నారు, కానీ మనం ఏవైతే మానవ హక్కులు అంటున్నామో ఆ పదాలకు లేవు, పౌర హక్కులు అంటున్నామో అవి లేవు అక్కడ. కానీ ఈ ప్రాథమిక హక్కులు అనే వాటిని మనం అన్వయించుకోవచ్చు. దేనికి అన్వయించుకోవచ్చు? మన హ్యూమన్ రైట్స్కి అన్వయించుకోవచ్చు అన్నమాట. అంచేత మీ ఫండమెంటల్ రైట్స్ అంటే పూర్తిగా హ్యూమన్ రైట్స్ అనుకోకండి. చాలా స్పష్టంగా దీంట్లో చెప్పలేదు. ఇంతకుముందు మనం తెలుసుకున్న ఆదేశ సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చాలా వరకు తెలుసుకున్నాం. అంటే ఆదేశ సూత్రాలు అనేవి అవేమి రాజ్యాంగంలో పొందుపరచబడినప్పటికీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలా పొందుపరచబడినప్పటికీ అవి కేవలం మనం చేయబోయే మన పార్లమెంట్లో చేయబడేటువంటి చట్టాలకి వీటిని దృష్టిలో పెట్టుకుని చేయమని. అంతేగా ఇవే అని కాదు, వీటికి ప్రత్యేకంగా వారు ఏవైతే చెప్పారో డైరెక్ట్గా తగిలేదు. పార్లమెంట్లో చేసే చట్టాలు చేసేటప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే పేర్కొనబడ్డాయో అంటే ఆదేశ సూత్రాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ఆదేశ సూత్రాలని డైరెక్ట్గా చట్టాలు చేయలేదు. అంతే. మీరు కాస్త హ్యూమన్ టచ్తో ఈ విషయాల్ని మీరు చేసే చట్టాల్లో పొందుపరచండి అన్నారు. అంతేగాని రాజ్యాంగంలో ఇవన్నీ రాస్తున్నాయి కదా అనేసి మనం ఏదో సంతోషించడానికి వీలు లేదు. కొద్దిగా వాటిని ఆ హ్యూమన్ టచ్లో ఈ డైరెక్ట్ రకరకాలుగా మన తెలుగు చెప్పుకున్నాం కింద ఎపిసోడ్స్లో. అంచేత అది స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే పౌర హక్కుల విషయంలో కూడా అలాగే ఉంది. అవి ఏమిటో ఎలాగో తెలుసుకున్నాం. అది ఇంత అయితే ఈ ప్రాథమిక హక్కులు పౌరులకు సంబంధించినవి కాదు. ఈ హక్కుల్ని భారత రాజ్యాంగం భారతదేశ పౌరులకు సంక్రమింపచేసింది దేంట్లో కాన్స్టిట్యూషన్లుగా. ఈ హక్కుల కోసం ప్రజలు డిమాండ్ చేయొచ్చు. పౌర హక్కు మనం ఏదైతే ప్రాథమిక హక్కులు అన్నామో అవి భంగం కలిగినట్లయితే మాత్రం మనం మొదట్లో చెప్పుకునే ఇచ్చేది ఎపిసోడ్లో భంగం కలిగినట్లయితే మాత్రం తప్పకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు. అయితే వాడు గుర్తించండి, అక్కడ ఒక ఎక్సెప్షన్స్ అవి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్సెప్షన్స్ ఉన్నాయి, దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ ఇవి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్ని
నిరాకరణ పెడితే న్యాయస్థానం ఆశించవచ్చు. ఇది కాగితాల పొంది కానీ వాసన ఏంటంటే భారతదేశ పౌరులు నిజంగా పౌర హక్కులు లేదా మానవ హక్కులు అనిపిస్తున్నారనేది మనం తెలుసుకోవాలి. ఈ ప్రాథమిక హక్కులు మాట్లాడే దాంట్లో ప్రాథమిక హక్కులు రక్షించడం, ప్రాథమిక హక్కులు అనుభవించడానికి తగిన అనువైన పరిస్థితులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఎవరైనా ప్రాథమిక హక్కులు పొందాలంటే అది అనుభవించడానికి, రక్షణ కలిగించడానికి ప్రభుత్వాల బాధ్యత ఉంది. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రభుత్వాలు విఫలమైతే పౌరులు రిట్ పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఈ ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ దుశ్చర్యల నుండి పౌరులకు రాజ్యాంగపరమైన రక్షణ అవసరం. అందువల్ల ప్రభుత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ముందు ప్రభుత్వం తెలుసుకోవాలి. ప్రభుత్వం అంటే మన దృష్టిలో మామూలుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటాం. ఎందుకని? వీటికి రాజ్యాంగబద్ధంగా హక్కులన్నీ ఉన్నాయి. చట్టాలు చేయడానికి అధికారాలు ఉన్నాయి, అన్నిటికీ అధికారాలు ఉన్నాయి కదా. చట్టాలు చేస్తాం, దాన్ని పూర్తిగా చేయడం కానీ అంటే ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాజ్యం. అయితే ఇది చాలా పరిమితార్థం. కేవలం ఈ రెండే మనకి చట్టాలు చేసి మనం రక్షించేవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదండి. శాసన నిబంధనలను ఉత్తర్వులు జారీ చేయగల అధికారం ఉన్నవన్నీ ప్రభుత్వం కింద వస్తాయి. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని కొన్ని ఇతర సంస్థలు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే కేవలం శాసనసభలు, లోక్సభలే కాకుండా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని చేయడానికి, అమలుపరచడానికి, ప్రత్యేకంగా అమలుపరచడానికి కొన్ని సంస్థలకి అధికారం ఉంది. అది మాత్రం తెలుసుకోవాలి. మనకి మీకు తెలుసు అదే. ఎలాగా? మున్సిపాలిటీలకి అది మరి పార్లమెంట్ ఇచ్చినటువంటి హక్కు వాళ్ళు చేయడానికి. వాళ్ళకి కొన్ని హక్కులు, వాళ్ళు కొన్ని రైట్స్ ఇస్తారు. అక్కడ ఉన్న పౌరులకి, అక్కడ మున్సిపాలిటీ ఉన్న వాళ్ళకి హక్కులు ఇస్తారు. ఆ రంగానే పంచాయతీలు, వాటికి స్థానిక సంస్థలు ఇవి కూడా అధికారం కింద వస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి రాజ్యాంగం ద్వారా లేదా ప్రభుత్వ శాసనం ద్వారా ఈ సంస్థలకి హక్కులు ఇవ్వబడ్డాయి. అంచేత ఇవి చేసేటువంటి శాసనాలకి లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అంటే మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో లేదా మున్సిపాలిటీ దీంట్లో ఏమైనా చేస్తే ఆ బాడీ నిర్ణయాలు తీసుకుంటే లేకపోతే కావాలా చేసే ఒక ఈ రకమైన పౌరులకి హక్కు ఉంది అని అంటే తప్పకుండా వాటి కూడా అది మనం దీంట్లో ఉండకపోవచ్చు, రాజ్యాంగంలో దాని గురించి లేచి ఉండే, కానీ వీటికి స్వయం ప్రతిపత్తి ఉంది మున్సిపాలిటీలు. అలాగే ఇవే కాకుండా విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతాయి. అవి రాజ్యాంగంలో రాసి ఉండవు, కానీ యూనివర్సిటీలకి అధికారం ఇచ్చింది. నువ్వు ప్రత్యేకంగా రూల్స్ రెగ్యులేషన్ చేసుకుని నువ్వు చెయ్యాలి అని చేసుకోవచ్చని. రాజ్యాంగంలో పొందుపరచలే కనుక, ఇది దీంట్లో లేదు కనుక, అసెంబ్లీలో లేదు కనుక, పార్లమెంట్లో లేదు కనుక అని అన్నారు. యూనివర్సిటీ ఎలా అయితే మనకి మున్సిపాలిటీలకి, పంచాయతీలకి ఏ రకంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చేసి వాటిని అది ఒక రకమైన అధికారం ఇవ్వబడిందో అదేవిధంగా యూనివర్సిటీలకు ఉంది. అది గుర్తుంచుకోండి. అని ఎందుకలా ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే మానవ హక్కులు ఇప్పుడు ఇక ఒక యూనివర్సిటీ ఏమైనా తప్పిదం చేస్తే నువ్వు ఇలా చెప్పావు, రూల్ చేసావు, నీ రూల్ని నువ్వు అతిక్రమిస్తున్నావు ఏంటి? అలా ఒక మున్సిపాలిటీ తప్పు చేసినావు అనుకోండి, నువ్వు ఈ రూల్ చేసావు, ఈ ఆదేశం ఇచ్చావు, ఈ తప్పుతావేంటి అని అడిగేంటి హక్కు చాలా కోర్టుకెళ్ళే హక్కు మనిషికి ఉంది. అది గుర్తించండి. అంతేగాని కేవలం అసెంబ్లీలో చేస్తాను లేదా పార్లమెంట్లో చేస్తేనే అలాంటి చట్టాలకి ఉంది అనుకోవడానికి వీలు లేదు. రాజ్యాంగబద్ధంగా వీటికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ చేయడానికి అధికారం ఉంది. ఇక్కడ కూడా మనకి హ్యూమన్ రైట్స్లో మానవ హక్కుల్లో ఏమైనా ఉల్లంఘన కలిగితే వాటి మీద మనం తప్పకుండా మనం డిమాండ్ చేయడం. ఇక్కడ మా హక్కులు ఉల్లంఘన జరుగుతోంది అని. అంతేగాని శాసనసభ పార్లమెంట్ అనుకోకండి, అది స్పష్టంగా తెలియాలి. అలాగే ఇవే కాకుండా సహకార సంఘాలు, జీవిత బీమా సంస్థలు, మళ్ళీ ఆయిలు, సహజ వాయువుల సంస్థ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషను, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషను, భారత పెట్రోలియం కార్పొరేషను, వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇలా ఎన్నో వీటన్నిటిలో కూడా స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని రూల్స్ రెగ్యులేషన్ చేసి చేయడానికి అర్హత ఉంది. అంటే
వీటిని చేసేదాన్ని ఒకవేళ అవి తప్పితే దారి తప్పితే అవి రూల్స్ రెగ్యులేషన్ పెట్టాయి కదా, నువ్వే మీ సంస్థలో వీటికి రూల్స్ పెట్టారు, వీటిని మీరే తప్పుతున్నారు, పనికిరాదని కోర్టుకి వెళ్ళక అధికారం. అంటే ఇవన్నీ కూడా మానవ హక్కుల్లోకి వస్తాయి. అది మనం తెలుసుకోవాలి. కేవలం అసెంబ్లీలో పాస్ చేసిన చట్టానికో లోక్సభ అని అనుకోకండి. ఇది మనం తెలుసుకోవాల్సిన హ్యూమన్ రైట్స్లో చాలా ముఖ్యంగా ఉంది. అంచేత అధికరణం 13 మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 13 చాప్టర్లో ప్రాథమిక హక్కులను హరింపజే శాసనం చెల్లనేరవు. ఫండమెంటల్ రైట్స్ అని పేర్కొనబడి వాటిని భంగపరిచినట్లయితే మనం వాటిని కోర్టుకు వెళ్ళి ఈ రకమైన ఫండమెంటల్ రైట్స్ భగ్నమయ్యాయి అని వెళ్ళడానికి అధికారం ఉంది. రాజ్యాంగంని ఈ రాజ్యాంగం ద్వారా విభాగానికి సంబంధించి ప్రాథమిక హక్కులను హరించే విధంగా లేక కుదింపు విధంగా ప్రభుత్వం ఇటువంటి శాసనంలో చేయరాదు. ఒక శాసనంలో ఏదైనా ఒక భాగము క్లాజ్కు విరుద్ధంగా అయినట్లయితే ఈ భాగం చెల్లనేదు. ఇప్పుడు ఎందుకని ప్రాథమిక హక్కులకి మనకు ఈ సంస్థలకి చాలా అధికారాలు ఇచ్చారు, సొంతంగా చేసుకోవడం జరిగింది. సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు తేలిక కాబట్టి ప్రాథమిక హక్కులకి లెక్క వాటిని హరించడానికి అధికారం లేదు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనం చాలా ఎక్కువ చెబుతుంటాం. భావ ప్రకటన మన భావ ప్రకటన స్వేచ్ఛ దాంట్లో అనుమానాల ఆధారంగా స్వేచ్ఛను బలి చేయలేము. ఇలా అన్నాడు, దాని అర్థం కావచ్చు, దీని అర్థం కావచ్చు అని ఊరికి అనుమానం అని దానికి ఏదో ఆపాదించి దానికి రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నాడు, ఇది ప్రభుత్వ వ్యతిరేకము, దేశానికి వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకం అని మనం చేయలేం. ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నాండి, ఇది చాలా స్పష్టం తెలుస్తుంది. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఒక యాక్ట్ చేస్తుంది, ఇది మానవ హక్కులకి విరుద్ధంగా ఉంది అని గొంతెత్తి చాటడానికి పౌరునికి అధికారం ఉంది. ఇది మానవ హక్కులు. ప్రభుత్వం చేసిన ఒక శాసనం చేసేసి ఈ నోరు మూసుకు ఉండాలంటే కుదరదు. దాన్ని తీసుకొచ్చి నువ్వు ఎంత రాజ్య ధిక్కారం రాజుగారి రూలుకి వ్యతిరేకంగా పూర్వకం రాజులు ఉండేవారు. రాజు ఏం చెప్తే అదే చట్టం, రాజు ఏం చెప్తే చట్టం. ఆ రోజుల్లో దాన్ని ధిక్కరించడం వీల్లేదు, తలకాయ తీసేవాళ్ళు. అలాగే ప్రభుత్వం కూడా ఏం చేస్తే ప్రభుత్వం చేసినట్టయితే మరి ఈ తప్పు, ఇది మానవ హక్కుల ప్రకారం భంగం కలుగుతుంది. మనిషికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని దానికి ఉన్నాయి, దానికి విరుద్ధంగా ఉంది అని గలవెత్తి నోరెత్తి గంతెత్తి గట్టిగా చెప్పడానికి అధికారం. దానికి అదేంటి భావ ప్రకటన స్వేచ్ఛ. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ప్రభుత్వం చేసిన చట్టాలను కానీ ప్రభుత్వం చేసి చెప్పేవాటిని ఎవరైనా అయితే మామూలుగా ఏం చేశారు, అది ప్రభుత్వ వ్యతిరేకం ఉంది, చాలా వ్యతిరేకం అని అంటారు. నో, రెండు అర్థాలు చేసుకోవాలి. ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వం చెప్పే విషయాల్ని వ్యతిరేకించడానికి మనిషికి స్వేచ్ఛ. అంతేగాని వీళ్ళేం చేస్తున్నారంటే ఒక విషయాన్ని స్పష్టంగా వ్యతిరేకించి చెప్పేటట్లయితే అది రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూలదేయడానికి ఇలా ఉంది అన్నట్లుగా, అంటే మన దేశానికే నష్టం చేసేరంగా ఉంది అన్నట్లుగా వీళ్ళు అంటున్నారు. లేదు, ఒక శాసనాన్ని తప్పు బట్టి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అంతేగాని ఏదో దేశ హక్కుకే దేశ రక్షణకే భంగం కలిగేట్లుంది అనడానికి వీల్లేదు. అలాగే చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖలు, ఈ 3 రాజ్యాంగ యంత్రాలు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇక చాలా ఇది ఎందుకంటే ముఖ్యమైన మానవ హక్కుల విషయం వచ్చేటికల్లా ఇక తెలుసుకోవాల్సింది. మామూలుగా మనకి అసెంబ్లీ ఉందండి, దాన్ని ఏమంటాం లెజిస్లేచర్, అక్కడ చట్టసభలు అంటాం. చట్టసభలు ఏమంటే పార్లమెంట్ కావచ్చు, లేకపోతే పార్లమెంట్గా అసెంబ్లీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటిని చట్టసభలు అంటాం. అలాగే కార్యనిర్వాహకం ఎగ్జిక్యూటివ్, 4వ జ్యుడిషియరీ. ఈ 3 రకాల విభాగాలు మన 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 దేశంలో ఉన్నాయి. లెజిస్లేచర్ సంబంధించినది, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, న్యాయ సంబంధి. ఈ 3 ఇది ఒకదానికొకటి నియంత్రిస్తాయని అంటుంటారు అన్నమాట. అందువలన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఒకవేళ లెజిస్లేచర్ తప్పు చేసామనుకోండి, అంటే చట్టసభలు తప్పు చేసామనుకోండి, మరి జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే రాజ్యాంగంలో ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా
రాజ్యాంగం రూల్స్ వ్యతిరేకంగా, రాజ్యాంగంలో పేర్కొన్న చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగంలో చెప్పిన వ్యతిరేకంగా అని జ్యుడిషియరీ దాన్ని తప్పట్టి దాన్ని వెనక్కి తీసుకొని చెప్పడానికి అధికారం ఉంది రూల్ ప్రకారం. అంతే. చట్టసభల్లో అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పుగా ఉన్నట్లయితే ఎవరైనా పౌరులు కానీ ఎవరైనా చేస్తే వెంటనే దాన్ని తీసుకుపోయి ఇది రాజ్యాంగబద్ధంగా లేదని ఏ పౌరుడైనా ఒక సుప్రీంకోర్టులో కానీ అక్కడ వేస్తే, కోర్టులో వేస్తే కోర్టు తప్పు పట్టి అవును ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నువ్వు విరమించుకో, లేదా దీన్ని కరెక్ట్ చేసుకో, రాజ్యాంగబద్ధంగా లేదు, నువ్వు రాజ్యాంగంలో చెప్పిన బద్ధంగా లేదని చెప్పడానికి అధికారం. అలా ఎగ్జిక్యూట్ చేసి ఇది చట్టం చేసేదానికి కరెక్ట్గా లేదు, రాజ్యాంగంలో ఉన్న చెప్పిన ప్రకారంగా లేదు, రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా లేదు, ఈ చట్టం దీన్ని విరమించుకొని చెప్తే అమలుపరచమని చెప్పడానికి అధికారం ఉంది. కానీ జరుగుతుందా? చట్టసభలో నిర్ణయం తీసుకుంటే కళ్ళు మూసుకుని దాన్ని న్యాయస్థానాలు ఆమోదించడం జరుగుతుంది కామన్గా. ఎవడైనా తీసుకొచ్చి చట్టసభలో చేసిన చట్టం కరెక్ట్ కాదు, పౌర హక్కులకి భంగం కలిగించేదిగా ఉంది, పౌర హక్కులు భంగంగా ఉంది అని అంటే పట్టించుకోవట్ల. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక జడ్జీలు ఉన్నారండి, హైకోర్టు జడ్జీలు కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, వీరిని ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిప్పితేనే వాళ్ళు హైకోర్టు అక్కడ మీ సీఎం జీవితం అయిపోతున్నాయి, అక్కడేమో సుప్రీంకోర్టుకు వచ్చారు కదా అక్కడేమో పిఎం జీవితం అయిపోతున్నాయి. ఇక రాజకీయ పరంగా ఈ నియామకాలు జరుగుతున్నాయి కనుక ఇక వాళ్ళ స్వేచ్ఛ ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు? అది అక్కడ చెప్తే అసలు వేరువేరుగా జరగాలి. కానీ అక్కడ పిఎం ప్రధానమంత్రి చెప్పాడు, ప్రధానమంత్రి దాన్ని ప్రతిపాదించి చెప్పాడు కనుక ఇక ఈ న్యాయమూర్తులు ఆ ప్రధానమంత్రి ఏం చేసినా దానికి అనుకూలంగా ఉన్నట్లుగా పార్లమెంట్లో ఏం చేశారే వీటిని అంగీకరించేస్తున్నాయి. అలాగే శాసనసభలు అలా ఉంటున్నాయి. ఇది చాలా మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రభుత్వ చట్టాలు చేస్తున్నాయి, మానవుల హక్కులు కూడా ఉల్లంఘన అవుతుంది. దేనికది స్వయంగా ఉండాలి, దేనికది స్వేచ్ఛగా ఉండాలి. జ్యుడిషియరీగానే ఉండాలి, ఎగ్జిక్యూటివ్ పార్లమెంట్ కానీ, అసెంబ్లీ లెజిస్లేచర్గానే ఉండాలి. దేనికది ఉండి రెండో దాన్ని కరెక్ట్ చేసి ఒకదాని ఒకటి చెక్ చేసుకుని వాటిని కంట్రోల్ చేసి ఉండాలి. కానీ వాస్తవ రూపంలో చూసినట్లయితే, కార్యరూపంలో చూసినట్లయితే ఒకదాని ఒకటి పక్షపాత వైఖరితో ఉంటున్నాయి. ప్రధానమంత్రి గారు నన్ను ప్రతిపాదించారు కనుక నేను ప్రధానమంత్రి చేసి ఆయన ప్రతిపాదించేసింది నేను వ్యతిరేకంగా చేయాలని చెప్తాను అని చెప్పి తప్పనిసరి ఊరుకుందాం అనే లెవెల్లో దాన్ని ఎదురుగా ఆమోదించేట్టుగా చేయడం జరుగుతుంది. నో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది కనుక, మన కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఉంది కనుక దీన్ని ఒప్పుకోవడం లేదు అని నిష్పక్షపాతంగా చెప్పాల్సిన బాధ్యత జ్యుడిషియరీకి ఉంది. మానవ హక్కుల ఉల్లంఘన అక్కడే జరుగుతుంది. రాజకీయపరంగా నిర్ణయాలు రాజకీయంగా ఉంటున్నాయి, రాజకీయపరంగా నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ రాజకీయపరంగా నిర్ణయాలు చేయగలరు. అందుకని ఈ పార్టీల వాళ్ళు ముందే మేము వచ్చాక ఇచ్చేసేస్తాం, అది చేసేస్తాం అని చెప్పేస్తున్నారు, ఇది అయిపోతుంది. కానీ అది చేయడానికి ఎంత చేసి మీరు చెప్పినా జ్యుడిషియరీ ఒప్పుకుంటున్నా ఉండదా అని తెలుసుకొస్తుంది. ఈ విధంగా ఇంతే కాకుండా మనం తీసుకున్నట్లయితే మనకి ఈ దీంట్లో సమానత్వం హక్కు ఉంటుంది. ప్రాథమికంలో సమానత్వం, దీన్ని రైట్ ఆఫ్ ఈక్వాలిటీ. ఎందుకు నేను వివరంగా చెబుతున్నానంటే మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది, ఏ రకంగా దాన్ని తప్పైనా సరే ఎలా తక్కినవన్నీ న్యాయస్థానాలు కానీ ఎలా అంగీకరించేస్తున్నాయి గుడ్డిగా. అక్కడ మానవ హక్కుల విషయంలో ఏ వ్యక్తి ఏ పౌరుడైనా సరే ఈ తప్పు అని చెప్తే రాజ్యాంగంలో దానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్తే దాన్ని తప్పకుండా అంగీకరించాల్సిన అవసరం ఉంది. కానీ జరగట్లేదు. అందుకనే మానవ హక్కుల ఉల్లంఘన రకరకాలుగా ఎన్నో రకాలుగా జరుగుతుంది. ఈ రైట్ టు ఈక్వాలిటీ
ప్రాథమిక హక్కులకు సంబంధించి 14, 15, 16 అధికరణాలు అత్యంత ముఖ్యమైనవి. గుర్తుంచుకోండి, 14, 15, 16 అనేది ఈ రైట్ టు ఈక్వాలిటీ అన్నమాట. ఈ 3 అధికరణాలు చట్ట సమానత్వానికి, సమాన హక్కులకు సంబంధించినవి. చట్టనిచ్చే సమానత్వం, అలాగే సమానత్వం. ఈ అధికరణ 14, ఈ యాక్ట్లో 14 చట్టం ముందు అందరూ సమానులే, మనందరం అర్థం. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇప్పుడు మన కేజ్రీవాల్ వచ్చారు కదా, ఆయన ముఖ్యమంత్రి అవుతావచ్చు అయితే కానీ ఈక్వాలిటీ బిఫోర్ లా అందరూ మామూలు పోటీకి పేరు ఎక్సెప్షన్ కాదు, ఇది అందరికీ ఒకటే ఎక్సెప్షన్. ఇది మామూలుగా కోర్టుల ముందు చెప్పే విషయాలు కోర్టుల్లో కేసులు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెద్ద అధికారి కావచ్చు, ఈక్వాలిటీ బిఫోర్ లా అందరు ప్రతి మామూలు పౌరుడికి ఎటువంటి హక్కు ఎత్తయుద్దో రూల్స్ రెగ్యులేషన్ ఈయన కూడా అంతే, అధికమించడానికి లేదు. ఆయన ఈ రూల్స్ రెగ్యులేషన్కి అబౌవ్ కాదు, దాన్ని మించి కాదు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఎలా చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వాలిటీ బిఫోర్ లా అని చేసి భారత భూభాగంలో పరిధిలో చట్టం ముందు అందరూ సమానులే, చట్టం నుండి ప్రజలందరికీ సమాన రక్షణ లభిస్తుంది. పౌరులు గల ఈ హక్కును ప్రభుత్వం ఏ పౌరునికి నిరాకరించరాదు. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటున్నా చట్టం మీద అందరూ సమానవాడు, ఎవడైనా సరే ఎటువంటి వాడు, పెద్ద అధికారి కావచ్చు, మామూలు పౌరుడు, ఒక పెద్ద అధికారి, ఎవరైనా అందరికీ ఒకటే రకమైనటువంటి హక్కులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అది అని మా చట్టం చెప్పింది. కానీ జరుగుతుందండి, మామూలు పౌరునికి ఉంటున్నాయా? ఇక్కడ హ్యూమన్ రైట్స్ అనేది ఏ రకంగా హరింపబడుతున్నాయని చెప్పి ఇంకా తీడుస్తుంటే ఈ రాజ్యం 14, 15, 16, 17, 18 అధికారులు చట్ట సమానత్వానికి సంబంధించిన చట్ట సమానత్వాన్ని రూల్ ఆఫ్ లా అంటారు. అంటే చట్టం ముందు ఎవరు అధికులు కాదు, రూల్ ఆఫ్ లా. చట్టం ముందు ఎవరు అధికులు కాదు, చట్టపరమైన అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి, అందరు సమానంగా ఉంటాయని చెప్తారు అన్నమాట. అయితే బలహీన వర్గాల వారికి కొంత రక్షణ కల్పించి సమాజంలో మిగిలిన వారితో సమాన హోదా కల్పించడం, తద్వారా అసమానతలను తొలగించడమే చట్ట సమానతని. అందువల్ల చట్ట సమానతకి పునాది సహజ న్యాయ సిద్ధాంతం అని అంటారు. ఇక్కడి అంటే బలహీన వర్గాలు ఉన్నారు, బలహీన వర్గాలైనా ఉన్నత వర్గాలైనా ఒక్కటే, ఎవరికి ఒకటే లా అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తుంది సమాజంలో బలహీన వర్గాల వాళ్ళు ఏ రకంగా ఈ చట్ట సమానత్వాన్ని దాన్ని ఇచ్చి దాన్ని వేరు చేసి వాళ్ళకి శిక్ష పడుతున్నాయి. అదే విషయంలో మామూలు వాడు కొద్ది అధికులు వాళ్ళు తప్పించుకుంటున్నారు. అంచేత పౌర హక్కులకు ఏ రకంగా భంగం కలుగుతుందనేది తెలుసుకోవాల్సి మనం వస్తుంది. రాజ్యాంగ పరిషత్తో సుదీర్ఘ చర్చల తర్వాత బలహీన బడుగు వర్గాల వారికి విద్యా ఉద్యోగాల తదితర అంశాల్లో 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ ఉండాలనే నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు. మొట్టమొదటి రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేది మనం ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్స్ అంటున్నామో 70 సంవత్సరాలు మన స్వాతంత్ర్యం వచ్చి ఇంకా రిజర్వేషన్ ఇంకా పెంచుతూనే ఉన్నారు. కానీ అప్పుడు కేవలం 10 సంవత్సరాలే రిజర్వేషన్స్ ఇచ్చారండి. రాజ్యాంగం మన స్వాతంత్ర్యుడు 10 సంవత్సరాలే. అందరి తర్వాత ఎందుకు 10 నుంచి చెప్పారంటే చట్టం ముందు అంత సమానం, వీళ్ళు వాడు తేడా లేదు, అందరికీ సమానంగా ఉండే అవకాశాలు, అందరికీ వీళ్ళు వాడు కులంతో మతంతో సంబంధం లేకుండా 10 సంవత్సరాలు అయిన తగ్గించి అందరికీ ఒకటే రకంగా చట్టం ఉంటుంది. కానీ 10 సంవత్సరాల పాటు మాత్రం బడుగు వర్గాలకి వాళ్ళకి అనగదొక్కబడ్డ వాళ్ళకి మనం చట్టం చేయాలని 10 సంవత్సరాలు తల్లి ఉండకూడదు. కానీ ఎప్పటికీ ఆ రిజర్వేషన్ వెళ్తున్నాయి, ఇంకా పెంచబడుతూనే ఉన్నాయి. ఆ రిజర్వేషన్ కూడా కేవలం తర్వాత చేసేటప్పుడు 50% కంటే రిజర్వేషన్ పెంచి ఉండకూడదనుకున్నారు. అది 70% దాకా అయిపోయింది. అంతే రాజు రిజర్వేషన్లు ఊతకర్లు వంటివి. అందువల్ల రిజర్వేషన్లు సర్వే కాలం కొనసాగుతుంది. 10 సంవత్సరాల కాలంలో దళితులు తదితర బలహీన బడుగు వర్గాల వాళ్ళ సొంత కాళ్ళపై తాము నిలబడగలుగుతారని, ఆ తర్వాత వారికి రిజర్వేషన్ అవసరం ఉండదని అంబేద్కర్ భావించారు. కానీ స్వరాజ్యం వచ్చే 70 సంవత్సరాలు గడిచిన రిజర్వేషన్ కొనసాగడమే జరుగుతుంది. ఇక మామూలు అంటారు
అప్పుడు 10 సంవత్సరాలు కదా, ఈ రోజుకి మీరు చూడండి మాకంతా చాలా ఇబ్బంది పడి మాకంత ఇంత ఉన్నా మాకు ఉన్నత వర్గాల వాళ్ళు ఈ ఈ రిజర్వేషన్స్ వల్ల మేము చాలా ఇబ్బందులు పాలవుతాం, మాకు లేకుండా అవుతుంది. మరి అందరూ మరి సమానత అంటున్నారు. రాజ్యాంగంలో సమానత హక్కు ఉంది కదా, రైట్ ఈక్వాలిటీ, చట్టాల ద్వారా మరి ఏంటి సమానత్వం అని అడుగుతున్నారు. అంటే మీరు ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ప్రభుత్వం ఉంటుంది ఇంతవరకు వాళ్ళు అభివృద్ధి చెందలే కనుక వాళ్ళకి బడుగు వర్గాల వాళ్ళందరికీ మేము చట్టం ఇస్తున్నాం అంటున్నారు. అంటే చట్ట సమానత్వానికి సంబంధించి ప్రాథమికమైన ఈ అధికార పరిధి చాలా విస్తృతమైంది. ఉద్యోగాలు, విద్యాలయాల్లో ప్రవేశాలు, వేతనాల్లో అసమానతలు, వృత్తిపరమైన అవకాశాలు తదితర అనేక అంశాలు, రంగాలకు సంబంధించి అసమానతలను తొలగించి అర్హులకు రిజర్వేషన్ ప్రత్యేక అవకాశం కల్పించే క్రమంలో అనేక జీవోలు, సర్క్యులర్లు, నోటిఫికేషన్లు, ఆర్డర్లు ప్రభుత్వం జారీ చేస్తున్నాయి. వీటిలో ఇలా ఉన్నాయన్నమాట. ఇదే విధంగా ఇక ఎక్సెప్షన్ అండి. వీటితో మనం ఏం చెప్పాము, ఒకటి ఇంతకుముందు చెప్పిన దాంట్లోనూ ఈక్వాలిటీ గురించి, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే అన్న రైట్ ఆఫ్ ఈక్వాలిటీ చేయగల చివరికి ఎక్సెప్షన్స్ ఎన్ని చూడండి. చట్టం ముందు అందరూ సమానులే అంటే చట్టం ఎన్ని రకాల తర్వాత ఎన్ని యాడ్ అయ్యో ఎన్ని తొలగించబడ్డాయో చూడండి. 10 సంవత్సరాలకే ఏదో కొంత వీళ్ళకి అవకాశాలు సడలింపులు అన్నవి చివరికి ఇక ఎక్సెప్షన్స్ ఈక్వాలిటీ బిఫోర్లో సాధారణ పౌరుడు నేరం చేస్తే వెంటనే కేసులు దాఖలు చేయొచ్చు. అయితే ప్రభుత్వోద్యోగులు విధి నిర్వహణలో ఉండగా శిక్షార్హమైన నేరం చేస్తే వారిపై కేసులు దాఖలు చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి అవసరం. మామూలు మీరు నేనైతే వెంటనే నేరం ఒప్పేసి మన మీద ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు. అదే ప్రభుత్వ ఉద్యోగి నేరం చేస్తే దానికి ప్రభుత్వం నుంచి అనుమతి కాదు వేడి చేయడానికి. ఇంకొకటి మరి కొన్ని కేసులకు సంబంధించి ప్రత్యేక విచారణ విధానం ఉంటుంది. దాంట్లో ఇంకా ఆ చట్టసభల్లోని సభ్యులు వేతనం తీసుకున్నప్పటికీ పబ్లిక్ సర్వీస్ కాదు, వారు లంచం తీసుకున్నా నేరం కాదు. అవినీతి నిరోధక చట్టం పరిగెత్తచ్చు. చూడండి, చట్టసభల్లోని సభ్యులు వారి జీతం తీసుకుంటారు. జీతం తీసుకున్నాడికి వారు పబ్లిక్ సర్వీస్ మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే లెక్క కట్టాలని, అయినా వారు లంచం తీసుకున్నా అది అవినీతి నిరోధక చట్టంగా రాదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే ఇంటి అద్దె ఎలవెన్సు, కరువు భత్యం, ప్రభుత్వ సొమ్ముతో సకుటుంబ సమేతంగా ఉచిత విహారయాత్రలు, ప్రభుత్వ సొమ్ముతో ఉచిత వైద్యం, పెన్షన్ తదితర సౌకర్యాలు, ప్రయోజనాలు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు అసంఘటిత కార్మిక రంగంలోకి వర్తించవు. వాళ్ళకైతే ఉన్నాయి, అలా కాకుండా మామూలు కార్మికులు మాత్రం వర్తించవు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, వాళ్ళకు వీళ్ళు వర్తించవు. ఏంటంటే హ్యూమన్ రైట్స్ అసమానం, ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు. ఇక వీళ్ళు వాళ్ళకి సంబంధం చేసేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా అనే దాంట్లో తీసుకున్నట్లయితే వీళ్ళు చేసుకున్న తర్వాత దాంట్లో రకరకాల మార్పులు చేసేసుకున్నారు, ఎక్సెప్షన్ చేసుకున్నారు కదా. ఆ రంగం ఏ రంగం ఉన్నాయి, వీళ్ళు ఏ రంగం దాన్ని మార్పులు చేసేసుకున్నారు, ఏ రంగం సవరణ చేసుకున్నారు, ఏ రంగం వాళ్ళకి అనుకూలంగా మార్చారు. అక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది పక్క దోసి పారేసింది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, వాళ్ళు ప్రభుత్వం పక్కన జీతం పుచ్చుకున్నాళ్ళే, కార్మికులు కూడా జీవితం. కానీ కార్మికులు అవి లేవు, మామూలుగా పై ఉద్యోగులు మాత్రం ఇవన్నీ ఉన్నాయి వరుసగా. అలాగే రుణాల వసూలు విషయంలో కూడా సాధారణ డిగ్రీ హోల్డర్లపై ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాల హక్కులు ఉంటాయి. అలాగే లిమిటేషన్ విషయంలో కూడా పౌరులకు వర్తించే లిమిటేషన్ చట్ట నిబంధనలు నుండి ప్రభుత్వం చాలా మినహాయింపులు ఉన్నాయి. చట్టసభలో 4 గోడల మధ్య ప్రజలు తిట్టుకున్నా, కొట్టుకున్నా, మైకులు ఎరగొట్టినా, అలాగే స్ప్రేలు చల్లుకున్నా, లంచం ఇచ్చి ప్రజలను కొనుగోలు చేసినా నేరం కాదు. వాళ్ళు ఏం చేసేవారు, అదే బయట చేస్తే మాత్రం నేరం. ఒకటి కూడా కొట్టుకున్న నేరం, అక్కడ ఎంత కొట్టుకున్నా, అరుచుకున్నా, మైకులు ఎరగొట్టినా అది నేరంగా తీసుకోరు. అంటే వివక్షత ఎలా ఉంది. మన రాజ్యాంగంలో మనకి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పేది అన్నది వివక్ష. అంటే మానవ హక్కులు ఏ రకంగా మన చట్టసభలో ఉన్నవాళ్ళు ఏ రకంగా ఉల్లంఘిస్తున్నారు, ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తుంది, అలాగే మానవ హక్కులకి విషయంలో ఎన్ని రకాలుగా
దాన్ని వక్ర భాష చెప్పగలిగేది. అంచేత హ్యూమన్ రైట్స్ అని చెప్పే పదాలకి ఇన్ని రకాలుగా మన రాజ్యాంగంలో ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. అలాగా చట్టం సమానం లేదు అంటే ఉల్లంఘనలు ఇన్ని రకాలుగా చేసేసుకుని వాళ్ళు చట్టబద్ధంగా రక్షణ కూడా కలిగించేసుకున్నారు. అంటే ఇవన్నీ అసలు రాజ్యాంగాన్నే ఉల్లంఘించేశారు వీళ్ళు. ఏవైతే శాసనకర్తలు ఉన్నారో వాళ్ళే ఉల్లంఘన చేసేస్తున్నారు, ప్రభుత్వం ఉల్లంఘన చేసేస్తుంది. అంతేగాని ఇంకా మనకు విషయాలు నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ లా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.